Welcome to my V3 Ads channel. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన మై విత్రియాస్. ఈరోజు మన వీడియోలో సీఎం పేమెంట్స్ రావడం లేదు ఎందుకు అన్న విషయాలు మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. మై విత్రియాస్లో లాస్ట్ జూన్ తర్వాత ఓఎం వారికి వేశారు, బిఎం వారికి వేశారు, ఎస్ఎం వారికి కూడా వేసేశారు. ఇక బిఎం వారికి వేసిన అమౌంట్స్ ఓన్లీ బిఎం బేసిక్ మెంబర్గా ఉన్న వాళ్ళకి మాత్రమే దాదాపు 14 లక్షల వరకు లాస్ట్ మంత్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే వీరు 10,000 మందికి పైగా ఉన్నారు, బేసిక్ మెంబర్గా ఉన్నారు. ఒక్కొక్కరికి 7,000కు పైగా కూడా వేయడం జరిగిందంట. దాదాపు 7,000 వరకు కూడా అమౌంట్స్ రిలీజ్ చేశారు ఒక్కొక్కరికి అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇక సీఎం పేమెంట్స్ మాత్రం రాకపోవడానికి కారణం ఏంటి అని అంటే, నెంబర్ 1, మన అకౌంట్స్ ఏం ఫ్రీజ్ కాలేదు, మన బ్యాంక్ అకౌంట్స్ ఏం ఫ్రీజ్ కాలేదు. కోయంబత్తూర్ యూఓడబ్ల్యూలో కేసు నమోదైంది. జూలై 23న కేసు నమోదైంది. అక్కడి నుంచి చెన్నైకి మార్చడం జరిగింది. చెన్నైకి మార్చిన తర్వాతనే మన ఎండి గారు 2 సార్లు బెయిల్ అప్లై చేశారు. ఆయనకి 2 సార్లు రిజెక్ట్ చేశారు. దిస్ కేసు ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని 2 సార్లు ఆయనకు రిజెక్ట్ చేయడం జరిగింది. యాక్చువల్ గా సీఎం పేమెంట్స్ ఎలా రిలీజ్ అవుతాయి అని అంటే, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లో ఒక్కొక్క మై విత్రియాస్ కంపెనీలోనూ ఒక్కొక్క అకౌంట్స్ ను మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్క అమౌంట్ వేయడానికి కూడా మన ఎండి గారి అథెంటిఫికేషన్ అవసరం అవుతుంది. ఇది 2 రకాలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకటేమో మెయిల్ ద్వారా యాక్సెప్ట్ చేశారంటే వాళ్ళకి అమౌంట్ రిలీజ్ అవుతుంది. ఇది చిన్న అమౌంట్స్కి అయితే ఓన్లీ మెయిల్లో వచ్చే ఓటీపీ చెప్పారంటే చాలు, వాళ్ళకి అమౌంట్ రిలీజ్ అయిపోతుంది. ఇక పెద్ద అమౌంట్స్ రిలీజ్ చేయాలి అంటే సీఎం వారికంతా పెద్ద అమౌంట్సే ఉంటాయి కాబట్టి వారికి రిలీజ్ చేయాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఒకటి చెప్తూ ఉన్నాను. ఏటీఎంలో మనము ఒక 10,000 రూపాయలు తీయాలి అని అంటే వెళ్ళి మనం డైరెక్ట్గా పోయి తీసుకోవచ్చు. అయితే ఒక 25,000 మనం తీసుకోవాలి అని అంటే అక్కడ తీయడానికి ట్రై చేస్తే మనకు ఓటీపీ అడుగుతుంది. అది మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీ వేస్తేనే, అక్కడ ఎంటర్ చేస్తేనే మనం ఆ 25,000 రూపాయలు మనం అమౌంట్ తీయగలుగుతాము. అలాగే ఇక్కడ మన సీఎం పేమెంట్స్ రిలీజ్ కావాలి అని అంటే ఓన్లీ మెయిల్లో వచ్చే ఓటీపీ మాత్రమే కాదు, ఆ మెయిల్లో వచ్చే ఓటీపీతో పాటు మన ఎండి గారి మొబైల్లో ఉన్న ఫింగర్ ప్రింట్తో ఓపెన్ చేసి తర్వాత ఆయనకు వచ్చే ఓటీపీ, ఈ 2 ఓటీపీలు సరిచేసుకొని సరిగ్గా వేస్తేనే సీఎం పేమెంట్స్ రిలీజ్ అవుతాయి అని తెలియజేశారు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఎండి గారి మొబైల్తో ముడిపడి ఉంది. జూలై 4th తర్వాత ఆయన కేస్ కోసం 2 సార్లు బెయిల్ ముంజామీన్ కోసం ప్లే చేశారు. కానీ ఆయనకు రిజెక్ట్ కావడంతో ఆయన మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయనకు ఓటీపీ వచ్చినా ఆయన యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఓటీపీ కోసమని మొబైల్ ఆన్ చేస్తే చిక్కుల్లో పడతారన్న ఉద్దేశంతో, ఇష్యూస్ వస్తాయి అన్న ఉద్దేశంతో ఆయన మొబైల్ ఆన్ చేయలేకపోవడం వల్ల మనకు సీఎం వారికి పేమెంట్స్ రాలేదు అని తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇదే ముఖ్యమైన కారణం. ప్రాక్టికల్గా టెక్నికల్ ఇష్యూస్ ప్రాక్టికల్గా మీరు తెలుసుకోవాలి అని అంటే ఇదే జరిగిన కథ. అందువల్లనే పేమెంట్స్ రాలేదు. ఇట్ ఈజ్ ఏ ఫ్యాక్ట్ అని తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. కాబట్టి ఇది మన కంపెనీ ఎండి గారు పారిపోయే వ్యక్తి కాదు. మన కంపెనీ మూసివేసి పారిపోవాలనుకుంటే ఇంత దూరం వచ్చేవారు కూడా కాదు. లాస్ట్ వీక్ కూడా మన బిఎం వారికి 14 లక్షల రూపాయల వరకు అమౌంట్ రిలీజ్ చేశారు. లాస్ట్ వీక్ కూడా అంట. ఓకేనా? దాని తర్వాత కూడా మన కంపెనీని రన్ చేయాలన్న ఉద్దేశంతోనే, మన కంపెనీ మళ్ళీ ముందులాగా నడపాలన్న ఉద్దేశంతోనే మన ఎండి గారు తన సహాయ శక్తులా ప్రయత్నిస్తున్నారని విన్నవిస్తూ, అందరూ ఓపికతో కొంతకాలం వేచి ఉండాలని విన్నపిస్తూ ముగిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.